ఐరన్ టాబ్లెట్ ఎలా తీసుకోవాలో మీకు తెలుసా? ఐఎమ్ డాక్టర్ హిమబిందు మాస్న, న్యూ లైఫ్ హాస్పిటల్, విజయవాడ. చాలా మంది ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంటా ఉంటారు. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్, అనీమిక్ ఉమెన్ అందరూ ఐరన్ టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు. అయితే అందరూ ఎంటీ స్టమక్ మీద యూస్ చేస్తే అబ్జర్ప్షన్ బాగుంటుంది అని వింటూ ఉంటారు. సో ఎంటీ స్టమక్ మీద అందరికీ పడదు కాబట్టి చాలా మందికి బ్లోటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఐరన్ టాబ్లెట్స్ కంప్లీట్ గా మానేయాల్సిన అవసరం లేదు. కెన్ ట్రై ఇట్ విత్ జ్యూస్ తో తీసుకుంటే మంచిది. సో ఆరెంజ్ జ్యూస్ అట్లా, అంటే వైటమిన్ సి ఉన్న జ్యూసెస్ తో ఆర్ వైటమిన్ సి టాబ్లెట్ తో ఐరన్ టాబ్లెట్ తీసుకోవడం వల్ల దాని అబ్జర్ప్షన్ ఇంకా బాగుంటుంది. మిల్క్ ప్రొడక్ట్స్ తో ఐరన్ టాబ్లెట్ తీసుకోకూడదు. అంటే టీ, కాఫీ, పాలు తాగినప్పుడు ఆర్ కాల్షియం టాబ్లెట్ వేసుకున్నప్పుడు కూడా ఐరన్ టాబ్లెట్ కలిపి అదేసారి వేసుకోకూడదు. మినిమం 1 hour గ్యాప్ ఉండాలి ఐరన్ టాబ్లెట్ తీసుకునేటప్పుడు. ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకుని ఐరన్ టాబ్లెట్ తీసుకుంటున్నా కూడా వాళ్ళకి జిఐ అప్సెట్, వామిటింగ్స్, మోషన్స్, కడుపులో తిప్పడం, కళ్ళు తిరగడం ఇట్లాంటివి వింటా ఉంటాం. ఇలాంటి వాళ్ళు చాలా కష్టపడి ఐరన్ మెడికేషన్ ఇబ్బందితో తీసుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఓరల్ గా కాకుండా ఐవి ఇంజెక్షన్ ఇవ్వచ్చు. సో దీని వల్ల ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నది బైపాస్ చేసి డైరెక్ట్ గా ఐరన్ బ్లడ్ లోకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మచ్ సేఫర్ అండ్ యూ కెన్ యూజ్ దట్. థ్యాంక్ యూ.